ఈ రోజు వరకు కూడా మనం పట్టుకుని ఉన్నాం. అదే మన బలం. 800 సంవత్సరాలు ఒక సమాజము, 200 సంవత్సరాలు మరొక సమాజము, 1000 ఏళ్ల పరాయి పాలన తర్వాత కూడా ఈ దేశంలో హిందూ ధర్మం నిలబడి ఉంది అంటే, ఈజిప్టు లాంటి దేశాలు 15 సంవత్సరాలకే మతాలు మారిపోతే, యూరోప్ లాంటిది ఒక ఖండం మొత్తం కూడా 50 సంవత్సరంలోనే పూర్తిగా సంపూర్ణంగా మతం పారినటువంటి చరిత్ర మనం చదువుకుంటూ ఉంటే, 1000 ఏళ్ల పరాయి పాలన తర్వాత కూడా ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ మూలాలు కనబడుతూ ఉన్నాయంటే, ఇందులో ఉన్నటువంటి గొప్పతనము, దేవాలయాల యొక్క వైశిష్ట్యము, వాటి యొక్క ప్రాధాన్యత, వాటి పాత్ర మనందరికీ కూడా అర్థమవుతుంది. దేవాలయం అంటే మిగతా వాళ్ళలాగా మనకు కేవలం శ్రద్ధా కేంద్రం మాత్రమే కాదు, మన సంస్కార కేంద్రం. మన జీవన విధానాన్ని చిత్రీకరించి మనకి నేర్పించి మనల్ని నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమన్వయ కేంద్రం. దేవాలయంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా అన్నదానం జరుగుతుంది, దేవాలయంలో గోశాల ఉంటుంది, దేవాలయంలో ధర్మశాల ఉంటుంది, దేవాలయంలో యాగశాల, వ్యాయామశాల, యోగశాల ఇత్యాదులన్నీ కూడా దేవాలయంలో ఉంటాయి. దేవాలయం విద్యను అందించింది, దేవాలయం వైద్యాన్ని అందించింది, దేవాలయం సమాజ నిర్మాణ కేంద్రంగా పనిచేసింది, ఓ సమన్వయ కేంద్రంగా పనిచేసింది. అన్నింటికీ మించి సమాజ సేవ యొక్క ప్రాధాన్యతను మన అందరికీ కూడా పదే పదే గుర్తు చేసింది. సామాజిక బాధ్యతని ప్రతి వ్యక్తికి గుర్తు చేసి, సమాజంలో ఒక వ్యక్తిగా మన బాధ్యతల్ని గుర్తు చేసి ముందుకు నడిపించేటువంటి పవిత్రమైనటువంటి కేంద్రం దేవాలయ కేంద్రం. ఈ దేవాలయ కేంద్రాలు పవిత్రంగా ఉన్నంత కాలం, ఈ దేవాలయ కేంద్రాలు పరిరక్షిస్తూ ఉన్నంత కాలం ఈ సమాజానికి ఏ రకమైనటువంటి సమస్య లేదు. 1947లో భారతీయులందరికీ, మనందరికీ స్వాతంత్రం వచ్చింది, కానీ భగవంతుడికి స్వాతంత్రం రాల. ఎందుకు అంటే దేవాలయ ధర్మాలయ శాఖ బ్రిటిష్ వారు ఏర్పాటు చేస్తే మన పాలకులు కూడా దానిని కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేవాలయాలలో అన్యమతస్థులు పనిచేస్తూ ఉన్నారు. చాలా చోట్ల చేసుకోవచ్చు. ఈ ధర్మం అంటే నమ్మకం లేనప్పుడు, ఈ దేవుడంటే నమ్మకం లేని చోట పనిచేస్తే వాళ్ళల్లో ఎంతటి చిత్తశుద్ధి ఉంటుందో, ఏ భక్తి ఉంటుందో, ఏ విధమైనటువంటి పనితనం ఉంటుందో మనం ప్రత్యేకంగా ఆలోచించుకోవలసినటువంటి అవసరం లేదు. మనం మన పిల్లలకి, మనం భక్తులమే, వందలుగా వేలగా దేవాలయ కేంద్రాలకి వస్తాం, దీపాలు పెడతాం, పూజలు చేస్తాం, కానీ దేవుని పరిరక్షణ మాత్రం మనకి పట్టదు. మన గురించి, మన అమ్మాయి పెళ్లి గురించి, అబ్బాయి చదువు గురించి, అన్నింటి గురించి ఆయనకి విన్నవించుకుంటాం, కానీ ఆయన ప్రహరీ గోడకి వచ్చిన ప్రమాదం మనకు పట్టదు. ఆయన మాన్యానికి వచ్చినటువంటి దుర్గతి గురించి మనకు ఆలోచన లేదు. కృష్ణదేవరాయలు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. 1509 నుండి 1529 వరకు 20 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేసింది. ఆ మహానుభావుడు చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యాలు 2. ఎక్కడ రాజ్యాన్ని జయించిన ఆ ప్రాంతంలో దేవాలయాల గురించి ఒక పర్యవేక్షణ, పరిశీలన చేసి పురాతనమైనటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి శిథిలావస్థలోకి వచ్చినటువంటి ఆలయాలని గుర్తించి వాటిని జీర్ణోద్ధరణ చేయడం, వాటికి నిత్య నైమిత్తిక కార్యక్రమాలకి అవసరమైనటువంటి మాన్యాన్ని సిద్ధం చేయడం, పూజాధికాలకు సక్రమంగా జరగడానికి అవసరమైనటువంటి సర్వాన్ని సంసిద్ధం చేయడం ఒక పని అయితే, మనకు తెలుసు, చరిత్ర చదివినటువంటి మనందరికీ తెలుసు, తిరుమల వెంకటేశ్వరునికి ఆయన 7 వారాల నగలు సమర్పించింది తెలుసు. అనేక దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేసింది. అటు ఒరిస్సా తీరం నుండి ఇటు తమిళనాడు దగ్గర నుండి కర్ణాటక వరకు ఈ మధ్యలో భూభాగం అంతా కూడా అనేక వందల వేల దేవాలయాలని ఆయన పోషించాడు, జీర్ణోద్ధరణ చేశాడు. ఇది మనకి చరిత్ర చెప్పేటువంటి సత్యం. రెండో విషయం ఏమిటి అంటే, ఆ ప్రాంతాలలో ఎక్కడైతే నీరు కొండల నుండి కోనల నుండి వచ్చి చేరుతూ ఉందో, నీటి నిలువకు అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో చెరువులు త్రవ్వించాడు.
పెద్ద పెద్ద చెరువులు త్రవ్వించాడు. ఇప్పటికీ కూడా వందల చెరువులు, కృష్ణదేవరాయలు త్రవ్వించిన చెరువులు ఇప్పటికీ ఉన్నాయి. మనం ఒక్కొక్కటి పూడ్చుకుంటూ వస్తున్నాం. దేవాలయాల సంరక్షణ, నీటి యాజమాన్యం ఇవి రెండూ సక్రమంగా ఉంటే సమాజం బాగా ఉంటుంది. నీరు అందుబాటులో ఉంటే రైతు బాగా ఉంటాడు, పంటలు బాగా పండుతుంది, అందరి కడుపు నిండుతుంది. దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు సక్రమంగా జరిగితే సకాలంలో వర్షాలు పడతాయి, సమాజం సమృద్ధిగా ఉంటుంది, అందరికీ సద్బుద్ధి కలుగుతుంది, సన్మార్గంలో నడుస్తారు. తత్ఫలితంగా సుఖ సంతోషాలు సమాజంలో వెల్లివిరుస్తాయని చెప్పి ఆయన నమ్మాడు. గురువుల ద్వారా తెలుసుకున్నాడు, ఆచరించాడు. ఈ 20 సంవత్సరాలని గోల్డెన్ ఏజ్ అని చెప్పి చరిత్రకారులు, ప్రపంచ చరిత్రకారులంతా కూడా అభివర్ణిస్తారు. రతనాలు రాసులుగా వీధుల్లో పోసి అమ్మినటువంటి చరిత్ర కృష్ణదేవరాయల కాలంలో మనకు కనపడుతుంది. ఇంత వైభవం ఎలా సిద్ధించింది అంటే ఆనాడు దేవాలయాలు పరిపూర్ణంగా సంరక్షించబడ్డాయి. ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా సంరక్షించబడ్డాయి. సమాజం సుభిక్షంగా ఉంది. ఈరోజు దేవాలయాలకి లక్షల సంవత్సరాల నుండి, వేల సంవత్సరాల నుండి మన ఆలయాలకి రాజులంతా అందించినటువంటి మాన్యాలు, సంపద, ఆభరణాలు లక్షల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఉంటుంది. ఈరోజు హిందూ సమాజం కావచ్చు, దేశంలో ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని, దారిద్ర్య స్థితిగతుల్ని అన్నింటినీ కూడా 1-2 దేవాలయాలు మార్చగలిగినటువంటి శక్తి ఉంది. కానీ దేవాలయాల ఆస్తులు దేవుడి అధీనంలో లేవు. ఈరోజు దేవాలయాల సంరక్షణ హిందూ సమాజం చేతిలో లేదు. ఈ రోజున దేవుడి సంరక్షణకే దిక్కు లేదు. మనం చూసాం, రాముడి తల తీస్తే మనం ఆలోచన చేయలా, 100 దేవాలయాలు కూలిస్తే మనం ఆలోచన చేయలా, రథాలు తగలబెడితే మనం ఆలోచన చేయలా. అనేక సంవత్సరాల నుండి ఈ దేవాలయ కేంద్రాల మీద అనేకమైనటువంటి దాష్టికాలు జరుగుతూ ఉంటే హిందూ సమాజం పట్టించుకోలే. ఈరోజు పట్టించుకోవలసినటువంటి అవసరం వచ్చింది. మన ఉనికిని మనం కాపాడుకోవలసినటువంటి పరిస్థితి దాపురించింది. దీనికోసం, దేవాలయ వ్యవస్థను పరిరక్షించుకోవడం కోసం మనమంతా కూడా సంఘటితంగా పనిచేయవలసి వచ్చింది. దీనికోసం చేసినటువంటి ఒక ఆలోచనే జనవరి 5వ తేదీన విజయవాడలో జరగబోతున్నటువంటి హైందవ శంఖారావం. ఈ హైందవ శంఖారావం కార్యక్రమంలో హిందూ సమాజం అత్యధిక సంఖ్యలో పాల్గొనాలి. హిందూ సమాజం దేవుని విషయంలో చిత్తశుద్ధితో ఉంది. దేవుని ఆస్తులు కాపాడుకోవడానికి దేవాలయ ప్రాంగణంలో జరిగేటువంటి నిత్య నైమిత్తిక కార్యక్రమాలలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు జరగకుండా ఆ పవిత్రతను కాపాడుకోవడానికి, ఆ దేవాలయాల్ని సంరక్షించుకోవడానికి హిందూ సమాజం అంతా కూడా సంఘటితంగా ఉంది అనేటువంటి సత్యం పాలకులకు తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. దానికోసం కొన్ని లక్షల మందితో మనం ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. మైదుకూరు నుండి కూడా, మైదుకూరు గురించి రాష్ట్రం అంతా కూడా చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటుంది. దేశవ్యాప్తంగా దేవాలయాల పరిరక్షణ గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ దీన్ని సఫలమైన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్ని సంరక్షించుకోవడానికి, దీన్ని హిందూ సమాజమే పరిపాలించుకోవడానికి, హిందూ సమాజమే నిర్వహించుకోవడానికి, హిందూ సమాజమే దేవుని సేవ చేసుకునేటువంటి భాగ్యం సంపాదించుకోవడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. మనమంతా కూడా కలిసి నడవలసినటువంటి అవసరం ఉంది, కలుపుకొని నడవలసినటువంటి అవసరం ఉంది, కలిసి ఈ కార్యక్రమాన్ని సఫలం చేయవలసినటువంటి అవసరం ఉంది. అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి. నాకు తెలిసి ఒక్కొక్కరికి ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటాను. మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉన్నాం. ఈ 1000 రూపాయలు మనం ఖర్చు పెట్టుకుందాం. ఇదేమి రాజకీయ సభ కాదు. ఏదో ఎవరో బస్సులు ఏర్పాటు చేసి, ఎవరో ఏదో సిద్ధం చేసి సినిమా టికెట్లు ఇచ్చో మరొకటి ఇచ్చో తోలటానికి. ఇది హిందూ సమాజానికి సంబంధించినటువంటిది. మన మూలాల కోసం మనం ప్రాగులాడుతూ ఉన్నాం. మన మూలాలను నిలబెట్టుకోవడం కోసం మన ఆరాటం ఇది.
కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అవకాశం ఉన్న ప్రతి వాళ్ళము కూడా ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది బస్సు కోసం. భోజన వసతి వాళ్ళే సిద్ధం చేస్తారు. దీన్ని మనం మన జేబు నుండి ఖర్చు పెడతాం. అలాగనే మనం సమయం ఇవ్వలేకపోవచ్చు. సమయం ఇవ్వగలిగినటువంటి కార్యకర్తలు చాలామంది వచ్చేటువంటి స్థితిలో, ఆర్థిక స్థితిలో ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరు మరొకరిని తీసుకొని వచ్చేటువంటి ఆలోచన చెయ్యండి. అందరము కలిసి నడుద్దాం, కలుపుకొని నడుద్దాం. ఇది అవసరం. ఎందుకంటే అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ అజాపుత్రం బలిం దద్యాత్ దేవో దుర్బల ఘాతకః అంటారు. బలిచ్చేవాడు గుర్రాన్నివ్వడు, ఏనుగునివ్వడు, సింహాన్నివ్వడు, ఏ క్రూర జంతువునివ్వడు. ఎందుకంటే దాని దగ్గరికి వెళ్తే అది వీడిని బలిస్తుంది. కాబట్టి బలివ్వాలనుకునేవాడు మేకనో, గొర్రెనో, కోడినో బలిస్తాడు. ఇది మారు మాట్లాడదు కాబట్టి, ఎదురు తిరగదు కాబట్టి, వీడికి వేసేటువంటి ఆకులకో గింజలకో అలవాటు పడి ఉంది కాబట్టి ఇది బలికి సిద్ధమవుతుంది. హిందూ సమాజం అలా కాకూడదు. మనం మాట్లాడగలగాలి, మన కష్టాన్ని గురించి మనం చెప్పుకోగలగాలి, మన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలగాలి. ఓ అధికారి కారులో వెళ్తూ ఉంటే దారి ప్రక్కన ఓ పెద్ద గుంపు ఉంది. ఏమిటా గుంపు అని చెప్పి కారు ఆపి అడిగితే అక్కడ వేలం పాట జరుగుతున్నాయా? వేలం జరుగుతుంది. ఏం వేలం అంటే ఓ చిలుకకి వేలం జరుగుతుంది అని విన్నాడు. చిలుకకి వేలం జరుగుతుందా? ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, కారు ప్రక్కకు పెట్టు అని చెప్పి ఈయన వెళ్ళి ఆ గుంపులో చేరితే అక్కడ ఒక్కొక్కడు 5,000, 7,000, 10,000, 20,000, 30,000 అంటున్నారు. ఏమయ్యా, చిలుక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే దొరుకుతుంది, దీనికోసం ఎందుకయ్యా ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే, మీకు తెలియదా అది మాట్లాడుతుందయా, అద్భుతంగా మాట్లాడే చిలుక అని అంటే, ఏది అంటే మాట్లాడించారు. ఓహో అద్భుతంగా ఉంది ఇది అని చెప్పి, ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఈయన కూడా నేను వేలంలో ఉంటాను అని చెప్పి ఈయన పాడటం మొదలుపెట్టాడు. 50,000కో 60,000కో ఆ చిలుకని సొంతం చేసుకున్నాడు. ఈ ఆనందంలో కారు వెనక్కి తిప్పరా అన్నాడు. కారు తిప్పిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్తే పని మనిషి ఎదురొచ్చింది. ఏమో, ఇదిగో అమ్మాయి, ఇదిగో ఈ చిలుకని తీసుకొని వెళ్ళి అమ్మగారికి ఇవ్వు అంటే, అమ్మగారు గుడికి వెళ్ళింది అంది. వచ్చిన తర్వాత ఇది ఇవ్వు, అమ్మగారికి ఇవ్వు, జాగ్రత్తగా పెట్టమను, సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడతానన్నాడు. ఈవిడ తీసుకొని వెళ్ళింది, లోపలికి వెళ్ళింది. ఈయన ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం ఆలస్యంగా వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, స్నానం చేశాడు, వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏమో ఆకలి అవుతుంది, ఏమన్నా తెచ్చిపెట్టు అన్నాడు. ఆవిడ అన్నం వడ్డించింది, కూర వడ్డించింది, కలుపుకొని తింటూ, ఏది ఏమైనా మా అమ్మ తర్వాత ఏదైనా మసాలా కానీ గిసాలా కానీ ఏదైనా సక్రమమైన పాలలో దట్టించాలంటే నీవోనాయి, నీ చేతిలో ఏదో అమృతం ఉంది, ఈ కూరలో ఎంత రుచి ఉంది అని పొగుడుతూ ఉన్నాడు. ఇంతకీ ఏం కూర అన్నాడు. ఏంటి మీరు తెలియనట్టు అడుగుతారు, ఉదయం చిలుకని తెచ్చారు కదా, ఆ చిలుక కూర అంది. అనేసరికి వసే వెర్రిదానా, చిలుకని ఎట్లా కోసావే అంటే, ఎట్లా కోసాను, అన్నింటినీ కోసినట్టే, అంతకుముందు మీరు తెచ్చినప్పుడు ఎట్లా కోసానో కత్తితోనే కోసాను, చేత్తోనే కోసాను అంది. వసే వెర్రిదానా, దాని విలువ ఎంతో తెలుసా? నువ్వు చెబితే కదా నాకు తెలియటానికి, నువ్వేమన్నా నాకు చెప్పావా? అది కాదే, దాన్ని 60,000 పెట్టి కొన్నాను, నీకు పిచ్చి పెట్టి కొన్నావు. 60,000 విలువ ఉంటుందా చిలుక? చెప్పేది వింటావా లేదా? అది మాట్లాడే చిలుకే, దాన్ని ఎలా చంపావు? నిన్ను ఎవడో మోసం చేశాడు. అది మాట్లాడే చిలుక. రెక్కలు రెండూ కూడా నా చేతితో పట్టుకొని, గట్టిగా పట్టుకొని, చాకు తీసుకొని గొంతు మీద కత్తి పెట్టి ఆ వైపు ఈ వైపు పరా కోస్తూ ఉంటే, అమ్మా నన్ను చంపొద్దని ఒక్క మాట అంటే అది బ్రతికి ఉండేది. అది మాట్లాడుతుందని నువ్వు అన్నావు కానీ అది విలవిలా కొట్టుకుంటుంది కానీ ఒక్క మాట మాట్లాడలా. మాట్లాడేదైతే ఆ రోజు మాట్లాడి ఉండాలి కదా, ఆ సమయంలో మాట్లాడి ఉండాలి కదా, మాట్లాడితే అది బ్రతికి ఉండేది కదా. అది మాట్లాడలేదు, కూరైంది. తప్పు నాదేమో, నీది తప్పు, ఆ చిలుకది తప్పు. కాబట్టి ఈరోజు హిందూ సమాజం ఈ చిలుక స్థానంలో ఉంది. ఏ రాజకీయ నాయకుడిది తప్పు లేదు, ఏ అధికారిది తప్పు లేదు, ఏ వ్యవస్థది తప్పు లేదు. హిందూ సమాజం బేలగా, దీనంగా
కళ్ళప్పగించి చూస్తుంది కానీ ప్రతిఘటించదు. దేవాలయాలు దోచుకున్న, ఇండ్ల మీద పడి దాడి చేసిన, మరొకటి చేసిన ఈ మూర్ఖులు మాట్లాడరు, మౌనంగా ఉంటారు, భరిస్తారు. చావనైనా చస్తారు కానీ బయటకు రారు అనేటువంటి బలమైనటువంటి ఇది కొంతకాలంగా సమాజంలో పాతుకుపోయింది. దీన్ని మార్చవలసినటువంటి అవసరం ఉంది. దీనికోసం మనమంతా సిద్ధం కావలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు నగర సంకీర్తన చేసినటువంటి ఈ నగర సంకీర్తన ఎప్పుడో స్వామీజీ రావాలి, సంవత్సరానికి ఒక్కసారి, ఆ రోజు ఒక్కరోజు మేము స్నానం చేసి బయటకు వస్తామని కాకుండా ఈ ధనుర్మాసంలో అయినా సరే వారానికి ఒక్క రోజైనా, కనీసం శనివారం రోజైనా, ప్రతి శనివారం మీ దేవాలయ కేంద్రంలో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవాలయ కేంద్రానికి దగ్గరగా ఉంటారు, మీ దేవాలయ కేంద్రం చుట్టూ ఉన్నటువంటి ఆ వీధులలో నగర సంకీర్తన చెయ్యండి. లేచిన వాళ్ళు మిగతా వాళ్ళని లేపండి. వారానికి ఒక్కరోజు నగర సంకీర్తన చేసుకున్నాం ధనుర్మాసంలో. వీటితో పాటుగా ఏకాదశుల్లో, 2 ఏకాదశులలో నగర సంకీర్తన చేసుకుందాం. భగవంతుని నామం మనల్ని దురితజాలములన్నీ ద్రోలవచ్చు. ఈరోజు హిందూ సమాజానికి ఉన్నటువంటి సంకట స్థితులన్నీ కూడా తొలగాలి అంటే భగవంతుని నామం పలకాలి, ఆ శక్తి మనకు కావాలి. కాబట్టి నగర సంకీర్తన చేసుకుందాం, సత్సంగాలు నిర్వహించుకుందాం, పౌర్ణమి హారతులు జరుపుకుందాం, అందరము కలుద్దాం దేవాలయ కేంద్రంలో. దేవాలయ ప్రాంగణాన్ని మనమంతా కలిసి శుద్ధి చేసుకుందాం, దేవాలయాన్ని మనం అందరము కలిసి సంరక్షించుకుందాం. అలాగనే నెలలో ఒక రోజున ఏకాదశి తిథి కావచ్చు, లేదా మీకు నచ్చినటువంటి రోజున ఒక్క రోజున, నెలకి ఒక్కసారి ఈ నగర సంకీర్తన కార్యక్రమం చేయండి. భగవంతుడు మనకు శక్తినిస్తాడు, మనకి ధైర్యాన్ని ఇస్తాడు, స్థైర్యాన్ని ఇస్తాడు, సంఘటితంగా ముందుకు వెళ్ళగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ శక్తి మనందరికీ కలగాలి అని చెప్పి జనవరి 5వ తేదీన అందరం విజయవాడలో కలుసుకుందాం. ఈ సంకల్పంతో మనం అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మనం ముందుకు సాగుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. జయ వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై, జై వీర బ్రహ్మ జై అచలానంద స్వామి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.